అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి? అలానే గురు పౌర్ణమిని మనం ఎందుకు జరుపుకుంటాము? గురు పౌర్ణమి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ గురు పౌర్ణమి పండుగ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఉన్న రోజు అయితే వస్తుందండి. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. అలానే ఆషాఢ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాభారతాన్ని వ్రాసిన వేదవ్యాసుడు కూడా మనకి ఈ రోజునే జన్మించాడు. అయితే మనకి పురాణాల ప్రకారం భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల వేదవ్యాసుడిని గురువుగా మనం భావిస్తాము. ఆయన పుట్టిన రోజున మనం గురు పౌర్ణమిగా అయితే జరుపుకుంటాము. ఈ రోజున గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న వారికి తప్పకుండా శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అందుకని ఈ రోజున ముఖ్యంగా గురువులను అయితే పూజిస్తారు. మనకి గురువులు అని అంటే దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, సాయిబాబా, ఇంకా గురు రాఘవేంద్ర స్వామిని వీరినైతే ఈ రోజు ముఖ్యంగా మనం పూజించాలి. మనకి మన జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనము ప్రత్యేక స్థానం గురువుకే ఇస్తాము. గురువు లేకపోతే మనకి ఏమీ లేదు. మనకి చదువుని, జ్ఞానాన్ని, అలాగే బుద్ధిని ఇవన్నీ కూడా ఇచ్చేది ఒక గురువు మాత్రమే. గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి. గురువులను పూజించడం వల్ల మనకి గురుబలం పెరుగుతుంది. జాతకంలో గురుబలం బాగా ఉండడం వల్ల ఉద్యోగం, చదువులో ఉన్నత స్థాయికి, అలాగే గవర్నమెంట్ జాబు ఇలా ఏవైనా కూడా మనం సాధించగలుగుతాము. అందుకని తప్పకుండా ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజించండి. ఇంతటి విశేషమైనటువంటి ఫలితాలను కలిగి గురు పౌర్ణమి పండుగ మనకి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం పౌర్ణమి తిథి ప్రారంభం 2024 జూలై 20వ తేదీ శనివారం సాయంత్రం 5:24 నుండి ప్రారంభమై 2024 జూలై 21 ఆదివారం సాయంత్రం 4:15 వరకు మనకి ఇక్కడ పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. హిందూ పంచాంగం ప్రకారం మనం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనకి గురు పౌర్ణమి పండుగ 2024 జూలై 21వ తేదీ ఆదివారం రోజు అయితే వచ్చిందండి. అయితే మనకి ఇక్కడ ఆదివారం సాయంత్రం 4:15 పౌర్ణమి తిథి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు లేవు. కాబట్టి మనం ఈ రోజున ఉదయం వేళల్లోనే గురువులకు పూజ అనేది చేసుకోవాలండి. అయితే మనం గురువులకి పూజ చేసుకోవడం శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 4:50 నుండి ప్రారంభించి 10:20 లోపు మీరు ఎప్పుడైనా మీరు గురువులకు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా లలిత సహస్రనామాన్ని వెన్నెలలో కూర్చుని పారాయణ చేసేవారు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే జూలై 20వ తేదీ శనివారం రోజు రాత్రి అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఆ రాత్రి సమయంలో ఆ పౌర్ణమి గడియలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ రోజునే మీరు లలిత సహస్రనామ పారాయణలు అనేవి చేసుకోండి. ఇంకా గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారిని కానీ, దక్షిణామూర్తిని కానీ, సాయిబాబా వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ, లేదు అంటే వేదవ్యాసుని కానీ మీరు పూజించుకోవచ్చండి. ఈ రోజున మీరు గురుబలం పెంపొందించుకోవడం కోసం గురువుకి నానబెట్టినటువంటి శనగలతో మాలను తయారు చేసి ఆ మాలను సమర్పించాలి. ఇలా చేయడం వలన గురుబలం పెరుగుతుంది. అలాగే ఈ రోజున పసుపు రంగు పువ్వులతో గురువులను పూజిస్తే చాలా మంచిది. జాతకంలో గురుబలం బాగా ఉండడం వల్ల ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. ఇంకా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ అవి కూడా ఉంటాయి. ఇంకా వివాహం ఆలస్యం అవుతున్న వారికి తొందరలో వివాహం అనేది కుదురుతుంది. ఇంకా భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఇంకా పిల్లలు చదువులో చురుగ్గా ఉండాలి అని అంటే ఈ రోజున పిల్లల చేత గురువులకు పూజ అనేది చేయించండి. ఇలా చేయించడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం మీ పిల్లలకు కలిగి చదువులో చురుగ్గా ఉంటారు. చదువులో ఉన్నత స్థానాలకు మీ పిల్లలు చేరతారు. అంతేనండి, విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.